ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగాం. కాబట్టి మేలనిది చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే ఏది మేలు అనేది మనకు తెలుసు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే దొంగతనం చేయకూడదో, అబద్ధం ఆడకూడదో, ఇతరులను ప్రేమించాలి, వారి ఆపదలో ఉంటే మనము సహాయం చేయాలి. ఇలాంటిది మేలనేది అది తెలిసి కూడా మనం చేయకపోతే అది పాపం అవుతుంది. అలాగే మనము క్రీస్తు సంఘానికి వెళ్తూ చక్కగా వాక్యంలో ఎదుగుతూ ఉంటాం. కానీ మన సహోదరులు మనతో ఉన్నవారు వేరే సంఘానికి వెళ్తూ వాళ్ళకి వాక్యం సరిగా తెలియకుండా వాళ్ళు పాపంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం నమ్ముకున్నది, మనం నేర్చుకున్నది, ఇది సత్యము అని నువ్వు నమ్ముకున్నది వారికి ప్రకటించాలి. వారి ప్రకటించి వారిని నిజమైన సంఘంలో చేర్చాలి. అలా చేయకపోతే కూడా అది పాపం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాపాలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మహాదేవుని యొక్క పరిపాలనలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఈ భూమిలో మనం బ్రతకవలసిన అవసరం ఉంది.